హలో ఫ్రెండ్స్, ఏంటి ఎవరా అని అనుకుంటున్నావా? నేను నీ ఫ్రెండ్ని. నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం మర్చిపోయావు. నువ్వు ఎగ్జామ్ గురించి ఎక్కువగా టెన్షన్ పడిపోతున్నావు. అందుకే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్కువ మాటలు కాదు, కొంచెం శాంతి కావాలి. ఎగ్జామ్ దగ్గర పడుతుంటే మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది. ఇంకా చాలా చదవాలి, సమయం సరిపోదేమో, ఏమీ రావట్లేదే అని. ఈ ఆలోచనే మీ అలసటకి కారణం. చదువు కాదు, పుస్తకం కాదు. ముందుగా ఒక నిజం అర్థం చేసుకోండి. మీ మీద మీరు ఒత్తిడి పెట్టినంత మాత్రాన చదువు ఎక్కువగా రాదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చదివిన చదువు మన బ్రెయిన్ వరకు చేరుతుంది. అందుకే ఈరోజు ముందుగా చదువు గురించి కాదు, మనసు గురించి మాట్లాడాలి. ఇంకా 20 రోజులు ఉన్నాయి. ఇది తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఇది సరిపడే సమయమే. ఈ 20 రోజుల్లో మీరు జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు, టాపర్ అవ్వాల్సిన అవసరమూ లేదు. ప్రశాంతంగా ఉండటం ఒకటే చాలు. చదవడం అంటే పుస్తకంతో పోరాటం కాదు, ఇది నీకు పుస్తకానికి మధ్య ఒక స్నేహం. రోజుకి ఒక్క సబ్జెక్ట్, ఒక్క టాపిక్, ఒక్క ఐడియా. ఇంత సిలబస్ ఎలా అని కాదు, ఈరోజు ఇది చాలు అని అనుకోండి. చిన్నగా చదివినది మంచిగా గుర్తుంటుంది. చదవలేకపోతున్నాను అనిపిస్తే మీరు తెలివి లేని వారు కాదు, మీ బ్రెయిన్ అలసిపోయింది అంతే. అలసిపోయిన బ్రెయిన్కి భయం ఇస్తే అది ఇంకా అలసిపోతుంది. అదే బ్రెయిన్కి ప్రశాంతతనిస్తే అది మీకు సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని రాయడం కాదు, ప్రశాంతంగా ఉండటం. పేపర్ చేతికి వచ్చిన వెంటనే ఒక్క క్షణం ఆగండి. ఇది భయపడాల్సినది కాదు, ఇది నా ప్రయత్నానికి సమయం అంతే అని. ఆన్సర్ రాయడం గురించి ఒక విషయం గుర్తుంచుకోండి. మొత్తం ఆన్సర్ గుర్తు రాకపోతే అది ఓటమి కాదు. హెడ్డింగ్ రాయండి, మీకు తెలిసిన 2 పాయింట్స్ రాయండి. పెన్ కదులుతూ ఉంటే బ్రెయిన్ గుర్తు తెస్తుంది, పెన్ ఆపితే ఆలోచన కూడా ఆగిపోతుంది. పక్కన కూర్చున్నవాడు ఎంత వేగంగా రాస్తున్నాడో చూడొద్దు, అది అతని ప్రయాణం, ఇది మీ ప్రయాణం. కంపారిజన్ అనేది మనసులో ప్రశాంతతను తీసేస్తుంది. మీ పని ఒక్కటే, నీ ప్రశ్న, నీ సమాధానం. ఈ ఎగ్జామ్ మీ జీవితాన్ని నిర్ణయించదు, ఇది మీ విలువను కొలవదు. ఇది కేవలం మీరు చేసిన ప్రయత్నాన్ని కాగితంపై పెట్టే ఒక రోజు మాత్రమే. మీ జీవితం ఈ ఒక్క రోజులో ముగియదు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఒక యూనిక్ పీస్వి. ఈ ప్రపంచంలో నీలా ఇంకొకరు లేరు. నువ్వు కాపీ కాదు, నువ్వు కంపారిజన్ కాదు, నువ్వు ఒక అద్భుతం. చివరిగా ఒక్క మాట, ఎగ్జామ్ అయిపోయిన రోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీరు నిజంగా గెలిచిన వారే. మార్క్స్ తర్వాత వస్తాయి, కానీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే కావాలి. భయాన్ని తీసుకెళ్ళకండి, నమ్మకాన్ని తీసుకెళ్ళండి. ప్రశాంతంగా చదవండి, ప్రశాంతంగా రాయండి. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు చాలా బలమైన వాడివి. ఆల్ ద బెస్ట్.